హాయ్ అండి. ఈరోజు వీడియోలో బ్యాక్ పార్ట్ ఆర్మ్ లూజ్కి చెస్ట్ లూజ్ ఎలా మ్యాచ్ అవుతుందో ఒకసారి అయితే బ్యాక్ పార్ట్ కటింగ్ చూడండి. ఇది వచ్చేసి ప్లెయిన్ బ్లౌజు కాటన్ది క్రాస్ కటింగ్ బ్లౌజ్ హైట్ చెక్ చేసుకున్న తర్వాత పైన 1/2 ఇంచ్ కింద 1/2 ఇంచ్ ఇక్కడ మీకు మార్కింగ్ కనిపిస్తుంది కదా, ఇలా మార్కింగ్ అయితే చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ బ్యాక్ నెక్ కప్పు పొడవు ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి. రివర్స్లో అయినా సరే స్ట్రైట్గా అయినా సరే ఇక్కడ బ్యాక్ సైడ్ హెమ్మింగ్ పట్టి ఉంటుంది కదా, దీని కప్పు పొడవు అంటారు. ఇది ఒక్కసారి ఎంత పొడవు ఉందో ఇలా టేప్తో ఇలా చెక్ చేసుకోవాలి. చూడండి 3.5 3.7 వరకు అయితే ఉంది. 4 ఇంచెస్ అయితే పెడదాం. ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇలా కరెక్ట్గా హెమ్మింగ్ పట్టి వరకు ఇలా కరెక్ట్గా టేప్ ఇలా పెట్టి ఒకసారి చెక్ చేసుకోవాలి. దీనికంటే మళ్ళీ కొంచెం 1/2 ఇంచ్ అంత ఎక్కువగా హెమ్మింగ్ పట్టి జాయింటింగ్ చేస్తాం కాబట్టి 1/2 ఇంచ్ ఎక్కువగా ఇలా ఇప్పుడు కింద హెమ్మింగ్ పట్టికి 1/2 ఇంచ్ వదిలేసాం కదా, ఇక్కడైతే చూడండి కరెక్ట్గా 4 ఇంచెస్ 3.7కి అయితే మార్కింగ్ చేస్తున్నాను. బ్యాక్ నెక్ కప్పు పొడవు. వీడియో ఫుల్ వరకు చూడండి. ఎవరైనా కొత్తగా టైలర్ నేర్చుకునే వాళ్ళైతే ఇలా ఈజీగా క్రాస్ కటింగ్ బ్లౌజులకి, డీప్ నెక్ బ్లౌజులకి, ఆర్మ్ బ్లౌజ్కి, చెస్ట్ లూజ్కి అయితే మ్యాచ్ కావాలి. ఇలా 1/2 ఇంచు మళ్ళీ పైన ఎక్స్ట్రాగా 1/2 ఇంచ్ తీసుకోవాలి. హెమ్మింగ్ పట్టి జాయింట్ చేస్తాం కదా, అందుకోసం. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ 1/2 ఇంచ్ కంటే కొంచెం తక్కువ ఇలా హెమ్మింగ్ పట్టి జాయింటింగ్ చేస్తాం కాబట్టి అందుకోసం ఇలా మార్కింగ్ చేయాలి. మళ్ళీ పైన ఇప్పుడు నడుం లూజ్కి ఈ బ్లౌజు ఆర్మ్ లూజ్ వచ్చేసి 6.5, దీనికి 1 ఇంచ్ కలుపుకుంటే చెస్ట్ లూజ్ అయితే వస్తుంది. 7.5కి అయితే నడుం లూజ్కి మార్కింగ్ చేస్తున్నాను. ఇలా కరెక్ట్ 7.5కి చిన్న సైజ్ బ్లౌజే. ఈ బ్లౌజ్ నడుం లూజ్ వచ్చేసి 25. ఇలా ఇప్పుడు ఒక మార్కింగ్ అయితే చేయాలి. ఇప్పుడు మళ్ళీ ఎక్స్ట్రాగా 2 ఇంచెస్ ఖర్చులు కావాలి కదా, ఎక్స్ట్రాగా అందుకోసం మళ్ళీ 2 ఇంచెస్ అయితే తీసుకోవాలి. వీడియో ఫుల్ వరకు చూడండి. వీడియో అయితే చాలా స్లోగా అయితే ఉందండి, మీకు చాలా బాగా అర్థమవుతుంది. పైన నెక్ చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి 2 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ ఒకసారి చంక పొడవు చెక్ చేద్దాం ఎంత ఉందో. ఇక్కడ పైన కింది సైడ్ 1/2 ఇంచ్ ఖర్చు వదిలేసి ఇక్కడ హ్యాండ్ జాయింటింగ్ ఉంటుంది కదా, ఇది వచ్చేసి చంక పొడవు అని అంటారు. మళ్ళీ స్ట్రైట్గా ఆ జాయింటింగ్కి స్ట్రైట్గా మార్కింగ్ చేయాలి. మళ్ళీ పైన 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేయాలి. ఇప్పుడు ఫుల్ చంక పొడవు వచ్చేసి చంక డౌన్ 5 ఇంచులు అయితే వచ్చింది. 4.7 5 వరకు అయితే తీసుకోవచ్చు. 5 ఇంచులు తీసుకున్నా పర్లేదు. నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచులకు అయితే మార్కింగ్ చేస్తున్నాను. చిన్న నడుము లూజు 30 వరకు ఉంటే ఎవరికైనా సరే 2 ఇంచుల నెక్ అయితే సరిపోతుందండి. 30 కంటే ఎక్కువ నడుము లూజు ఉంటే 2.5 వరకు తీసుకోవాలి. 40+ ఉంటే 2.5 తీసుకోవాలి. నెక్ వచ్చేసి ఇలా ఎక్స్ట్రాగా మళ్ళీ ఇక్కడ 1/2 ఇంచ్ ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుంది కదా. ఇప్పుడు బ్లౌజ్కి చిన్న షోల్డర్ ఎంత ఉందో అంత తీసుకోవాలి. ఇలా కరెక్ట్గా 2 ఇంచులకు అయితే మార్కింగ్ చేయాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ బ్లౌజ్ తీసుకొని ఇక్కడ ఎక్స్ట్రాగా హెమ్మింగ్ పట్టి కోసం అయితే 1/2 ఇంచ్ వదిలేసాం కదా బ్యాక్ నెక్కి, అక్కడ నుంచి ఇలా ఒకసారి చెక్ చేసుకోవాలి. బ్లౌజ్ ఇస్తారు కదా, టేప్తో అయినా చూసుకోవచ్చు, లేకపోతే ఇలా డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు. ఇక్కడ జాయింటింగ్ ఉంది కదా, హ్యాండ్ షోల్డర్ జాయింటింగ్ అక్కడ తీసుకోవాలి కరెక్ట్గా. మళ్ళీ ఎక్స్ట్రాగా హ్యాండ్ జాయింటింగ్ కోసం మళ్ళీ 1/2 ఇంచెస్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా ఫుల్ షోల్డర్ వచ్చేసి 5 ఇంచులు అయితే వచ్చింది.
ఇప్పుడు ఇదే 5 ఇంచులు చంక డౌన్ కూడా తీసుకోవాలి. ఇలా మనం ఇప్పుడు కటింగ్లో ఎంత వదులుకుంటామో స్టిచ్చింగ్లో కూడా అంతే ఉండాలండి. ఏం ఎక్కువ తక్కువ తీసుకొని స్టిచ్చింగ్ చేసినా కానీ బ్లౌజ్ హైట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. హ్యాండ్స్ దగ్గర కూడా హ్యాండ్స్ కటింగ్కి ఎంత తీసుకుంటామో అంతే హ్యాండ్ జాయింటింగ్లో కూడా అంతే తీసుకోవాలి. ఇంకా ఫుల్ చంక డౌన్ వచ్చేసి 5 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. ఈ బ్లౌజ్కి వచ్చేసి మార్కింగ్ అయితే చేశాను కదా, 5 ఇంచులకు అయితే ఉంది. ఇలా స్ట్రైట్గా ఇప్పుడు ఒక లైన్ ఇలా డ్రా చేయాలి. చంక డౌన్ నుంచి ఇలా మళ్ళీ ఇక్కడ స్ట్రైట్గా. ఇప్పుడు ఈ కార్నర్లో ఇక్కడ డబ్బాలాగా వచ్చింది కదా, ఇప్పుడు ఈ కార్నర్లో 1.5కి చిన్న సైజ్ బ్లౌజ్ అయితే 1.25కి, పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే 1.5కి అని చెప్తాం. కానీ ఎవరికైనా సరే 1.5కి అయితే రౌండ్ అయితే చాలా బాగా వస్తుందండి. నేను ఇక్కడ 1.25కి మార్కింగ్ చేశాను, 1.5కి మార్కింగ్ చేశాను. ఎక్కువ చంక డౌన్కి చెస్ట్ లూజ్కి ఆర్మ్ లూజ్కి మ్యాచ్ కాకుంటే చంక డౌన్ నుంచి పైకి కిందికి అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. అది ఇంకొక వీడియోలో అయితే చెప్తాను నేను. ఇప్పుడు కర్వ్ స్కేల్ తీసుకొని మధ్యలో డాట్ అయితే పెట్టాము కదా, ఇలా ఇక్కడ లైను కింది లైన్ ఇక్కడ సైడ్ లైన్ రెండు టచ్ అయ్యేలాగా ఇలా కర్వ్ స్కేల్తో ఇలా మార్కింగ్ చేయాలి. ఇలా కర్వ్ అనేది బాగా వస్తుంది కర్వ్ స్కేల్తో అయితే. మనకి కటింగ్ కూడా ఫాస్ట్గా అయిపోతుందండి కర్వ్ స్కేల్ ఉంటే, మార్కింగ్ కూడా. ఇప్పుడు పైన ఖర్చు వదిలేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి. పైన షోల్డర్స్ జాయింటింగ్ చేస్తాం కదా, ఖర్చు వదిలేసి ఆర్మ్ లూజ్ చెస్ట్ లూజ్కి ఒకసారి ఇలా 6.5 మ్యాచ్ అయిందా లేదా చూడాలి. ఇక్కడ ఖర్చు వదిలేసి చూడండి మ్యాచ్ అయింది కదా. వీడియో నచ్చితే